వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు ధృవీకరణ పత్రాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా నిర్ధారించింది. చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నమనేని రమేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ ఇష్యూపై పూర్తి వివరాలు అందించేందుకు సిఐడి ముందు హాజరు కానున్నారు ఆది శ్రీనివాస్. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిన్న ఆది శ్రీనివాస్ కు 30 లక్షలు చెల్లించారు చెన్నమనేని. ఇందులో 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించారు. హైకోర్టు తీర్పు మేరకు ఆ డబ్బును డీడీల రూపంలో చెన్నమనేని రమేష్ అందజేశారు. ఇప్పటికే చెన్నమనేని తీరును చాలా మంది పొలిటికల్ లీడర్లు తప్పుపడుతున్నారు. తాజాగా సిపిఐ నేత నారాయణ కూడా చెన్నమనేని తీరును ఖండించారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు ధృవీకరణ పత్రాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా నిర్ధారించింది. చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నమనేని రమేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ ఇష్యూపై పూర్తి వివరాలు అందించేందుకు సిఐడి ముందు హాజరు కానున్నారు ఆది శ్రీనివాస్. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిన్న ఆది శ్రీనివాస్ కు 30 లక్షలు చెల్లించారు చెన్నమనేని. ఇందులో 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించారు. హైకోర్టు తీర్పు మేరకు ఆ డబ్బును డీడీల రూపంలో చెన్నమనేని రమేష్ అందజేశారు. ఇప్పటికే చెన్నమనేని తీరును చాలా మంది పొలిటికల్ లీడర్లు తప్పుపడుతున్నారు. తాజాగా సిపిఐ నేత నారాయణ కూడా చెన్నమనేని తీరును ఖండించారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు ధృవీకరణ పత్రాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా నిర్ధారించింది.